బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ ఓకే, చూసినంత సేపు బాగా నవ్వుకుంటాం. బట్ అందరికీ కొట్టినట్టు కొట్టలేదు ఏదో మరి ఆడికేమైంది ఏంటో. అంత బాలకృష్ణ ఇలాంటి కొడతారే మా ఓడి కొట్టడేమో మరి. తమనన్న బ్యాక్గ్రౌండ్ అయితే లాస్ట్ క్లైమాక్స్ కూడా ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఆయన బ్యాక్గ్రౌండ్ బాగా వర్క్ అయిందన్న. చూసినది ఓకే, బ్యాక్గ్రౌండ్ ఎక్కడ మైనస్ లేదన్న. ఆ స్టోరీ తగ్గట్టుగా న్యాచురల్గా ఇచ్చాడు, మరి అంత లేదని కాదు. బ్యాక్గ్రౌండ్ ఉంది, అది కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే నిజంగా చెప్తున్నాను, తిట్టుకునేది ఎవరైనా తిట్టుకునేది ఉందంటే కేవలం మారుతీని బూతులు తిట్టుకుంటారు ఈ సినిమా చూసిన తర్వాత. ఫ్యాన్స్గా మాకే ఎవరైనా అనిపించింది, అదర్ ఫ్యాన్స్కి ఎలా ఉంటుందన్న. కానీ ప్రభాస్ అన్న చూసినంతసేపు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, చాలా ఎనర్జెటిక్గా చూసాం. ఆయన కామెడీ టైమింగ్, ఆయన రొమాన్స్, ముగ్గురు హీరోయిన్ గ్లామరస్గా అంతా ఓకే. కాబట్టి ప్రాపర్ స్టోరీ లేదు, ఒక స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ లేదు. అంటే ఏదేదో అంటే ఫస్ట్ హాఫ్ నేను రాసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ లైన్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ లేకపోతే ఏదేదో తీసుకుంటాను. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నిజంగా అలాగే తీసినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, ఏదేదో తీసేస్తారు, ఏదో డబ్బు ఉందో పెట్టేశారు, మనం తీసేస్తున్న విధంగానే వెళ్ళిపోద్ది. సో క్లైమాక్స్ మళ్ళీ 20 minutes ఏదో చూడదగ్గగా ఉంటుంది అన్న విషయం. ఏదైతే సంజయ్ దత్ గారు ఇంట్రొడక్షన్ అనేది ఒక విలన్ రోల్ ఇచ్చారో ఆయన వరకు ఓకే, కొంచెం భయపెడతారు. ముఖ్యంగా హారర్ కామెడీ అన్నారు కదా, హారర్ ఎక్కడ భయపెడతారు, అది కామెడీ సినిమాలో. అలా ఎక్కడ భయపడు. ఒక ఫ్యాన్గా ఇలా చెప్తున్నాను, నవ్వుకొద్దు చెప్తున్నాను, ఒక ఫ్యాన్గా కాదు, ఒక రివ్యూర్గా సినిమా ఎలాగుందో చెప్తున్నాను. ఇంకొకసారి మారుతి ఏ థియేటర్కి వెళ్ళి ఫ్యాన్ చూశారు కదా, ఈ ఫ్యాన్ చూశారు కదా, సినిమా బ్లాక్ బస్టర్ అంటాడు. అందుకనే చెప్తున్నాను, నా వరకు చూసుకుంటే యావరేజ్ అన్న సినిమా. ఒక ఫ్యాన్ అభిమానిగా నిజంగా ఏడుపు వస్తుంది, నిజంగా ఏళ్ళను చెప్తున్నాను. ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ప్రభాస్ గారి కోసం హ్యాపీగా ఒకసారి వెళ్ళి పండగకి ఎంజాయ్ చేసి రావచ్చు అంతే.